సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మండలిలో అడుగుపెట్టారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన గురువారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు పార్టీ సీనియర్లు వెంటరాగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించారు. అయితే గురువారం నారా లోకేష్ కు అంతగా అచ్చిరాలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్తున్న సమయంలో తూలి పడపోగా ఆయన వెంట ఉన్న వాళ్లు పట్టుకున్నారు. ఇక ప్రమాణ స్వీకారంలోనూ లోకేష్ తడబడ్డారు. సమగ్రతను కాపాడుతాను నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నాను. తాను చేసే ప్రమాణాన్ని పేపర్లో చూస్తూ చదవటంలో కూడా ఆయన తడబడటం చూసి ఆ పార్టీ నాయకులే విస్తుపోయారు. సార్వభౌమాధికారం అని పలకలేకపోయారు. ఆ తర్వాత త్రికరణ శుద్ధిగా అనే పదం పలకటంలోనూ శ్రద్ధాంజలి అని పలకబోయారు. చివరికి ఆ పదం పూర్తి చేయకుండానే ఎలాగోలా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. దీంతో ప్రమాణ స్వీకారమే చేయరాని యువనాయకుడు పార్టీకేమి భవిష్యత్తునిస్తాడని గుసగుసలాడటం పార్టీ నాయకుల వంతైంది. సార్వభౌమాధికారుల్ని సమగ్రతను కాపాడుతాను నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని సార్వభౌమాధికారుల్ని సమగ్రతను కాపాడుతాను నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.